ఇది ఒకటి నొక్కితే చాలా రెడీ. ఏదది ఇదేనా? ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మనం ఒక మంచి సాంగ్ని మనం ఈరోజు మనం పాడటానికి వచ్చారు. మనతో పాడుతున్నారు అసలు బేబీ అమ్మ గారు అనమాట. సో మనకి ఏంటంటే ఈ సాంగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఇటీవల చనిపోయినటువంటి మన ఆర్మీ అతను మురళీ నాయక్ గారు. సో ఇలా ఒక దేశభక్తుడు చనిపోయినప్పుడు ఎలా ఉండాలి ఆ సాంగ్, ప్రతి ఒక్కరిని టచ్ చేసి హృదయాన్ని టచ్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా పాడాలంటే చాలామంది సింగర్స్ ఉండొచ్చు, బట్ ఏంటంటే బేబమ్మ గారు అయితే ఆ వాయిస్కి ఆ పాటకి న్యాయం చేయగలరని ఆ ఉద్దేశంతో ఆ అమ్మగారిని మనం పిలవడం జరిగింది. అమ్మగారు కూడా దాన్ని చాలా ఫీల్ అవుతూ నేర్చుకున్నారు ఆ పాట. సో మరి కొద్ది క్షణాల్లో మనం రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి ఆ పాట ఇప్పుడు అజయ్ ఘోష్ గారితో మాట్లాడారు అమ్మ. ఆయన అక్కడ షూటింగ్లో ఉన్నాడు. ఆయన వచ్చి ఫస్ట్ ఒక 2 లైన్లు ఆయన ఈ పాట అంకితం అని చెప్పి చెప్పినాక మా పాట స్టార్ట్ యానిమేషన్. గారు మంగ్లీ గారు ప్లస్ ఇంకొక 4 కలిసి రాశారు పాట. బట్ ఏంటంటే మనకేందుకో సరే ఇట్లాగా మనం ఎప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటాం కదా, ఇంకా రాద్దాం ఒకసారి. అసలు మొదటిసారి రికార్డింగ్ స్టూడియోలో పాడి ఇట్లా బేబమ్మ గారి చేత అసలు పాడిద్దాం, ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో దాన్ని బట్టి మనకు తెలుసు అనుకొని ఏదో రాసాము. చిన్న ట్యూన్ అనుకున్నాను, సార్ చెప్పాను. సార్ కూడా అదే ట్యూన్ అనుకుంటారు. కడుపు కోత అని పెడదాము అంట. అలా ఫీల్ అవుతుంది లోపల నుంచి మనకి దుఃఖిస్తూ పాడినట్టుగా. ఇది కన్న తల్లి బాధ. ఇది కడుపు కోత బాధ, కళ్ళు మూస్తే చాలు కలల తలచుకుంటే. ఇది ఫ్లూట్ మ్యూజిక్ అయిపోగానే అక్కడ నుంచి స్టార్ట్ చేసి కొడుకు ఎదుగుతుంటే మాకు అవసరం అనుకున్నా, కొడుకు పుట్టాడని తలుచుకుంటే చల్లు మూస్తే చాలు కలల వేదన. మ్యూజిక్ ట్రాక్ మీద పాడదాం, క్లిక్ మీద రావట్లేదు. క్లిక్ మీద బాగాలేదు, మ్యూజిక్ తోనే పాడండి ఒక్కసారి. హృదయ వేదన కళ్ళు మూస్తే చాలు కలల వేదన. ఏమని చెప్పను బాధ, ఎంతని చెడను నేను ఎవరికి శత్రువులను మట్టు పెట్టాడు, శత్రువుల బుల్లెట్లకు ఎదురు నిలిచాడు. చివరికి ఊరు కాని ఊరిలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో
అమ్మ నువ్వేం చెప్తావంటే అదే చెప్పాను కదా. రే మురళి, అరే మురళి, నువ్వు ఒక్కగానే ఒక కొడుకు, నువ్వు ఒక్కగానొక కొడుకురా. నువ్వు ఎక్కడో దూరంగా ఉంటే మాకు ఇక్కడ ఎవరు తోడుంటారా? నువ్వెక్కడో దూరంగా ఉంటే మాకెవరు తోడుంటారా? అర్థమైందా? రే మురళి, అరే మురళి, నువ్వు ఒక్కగానే ఒక కొడుకురా. నువ్వు ఒక్కగానొక కొడుకురా. నువ్వు ఎక్కడో దూరంగా ఉంటే నువ్వెక్కడో దూరంగా ఉంటే మాకు ఇక్కడ ఎవరు తోడుంటారు? మాకిక్కడ ఎవరు తోడుంటారా? ఎంతో మంది బిడ్డ వీరమరణం పొంది భౌతికంగా మాకు ఇది ఒకటి నొక్కితే చాలా. రెడీ. ఏదది ఇదేనా? ఓకే. మనందరికి ఇంకా చేరుకోవాలని ఏదో ప్రయత్నంలో జోస్ మ్యూజిక్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒక అద్భుతమైన పాటతో ఒక మొదటి పాట అని చెప్పి నా దగ్గర రావడం జరిగింది. అది ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం. మన లిరిక్స్ సింగర్ కుమార్ గారు. నైస్, భలే ఉన్నది సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మురళీ నాయక్, నిన్న కల్నల్ సంతోష్ బాబు, మొన్న ముకుంద వరదరాజన్, ఇలాంటి వీర సైనికులు ఎంతో మంది దేశం కోసం ప్రాణాలర్పించారు. అలాంటి వీర సైనికులను కన్నా వీర తల్లులకు మా ఈ పాట అంకితం.